హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సిస్టర్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి పండు మిరపకాయల పచ్చడి. ఇది దోశ మీద నెయ్యి వేసుకొని పచ్చడి పూసుకొని తింటే చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి కూడా నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా 350 గ్రామ్స్ పండు మిర్చి, 4 ఎర్రగడ్డలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఇవి గింజలు చెత్త అంతా తీసి ఒలిచిపెట్టుకున్న చింతపండు అండి. అట్లనే ఒక పెద్ద తెల్లగడ్డ, 1 టేబుల్ స్పూన్ మెంతులు. ఇప్పుడు ఇవన్నీ మనము మిక్సీకి పట్టుకోవాలండి, పేస్ట్ లాగా. అన్నీ ఒకేసారి వేసుకోకుండా అది కొంచెం వేసుకోవడం వల్ల మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుస్తాయి అన్నమాట. ఒక్కొక్కసారి వేసుకోకుండా. తెల్లగడ్డ, పండుమిర్చి, ఆనియన్, ఉప్పు ఇవన్నీ వేసుకొని మనం పేస్ట్ చేసుకోవాలి. ఇవి కూడా మెంతులండి. మెంతులు కూడా కొన్ని వేసుకున్నాం, అన్నీ ఒకేసారి వేసుకోకుండా. ఇవి బాగా కారం ఉంటాయి కదా పండుమిరపకాయలు, మనకి కడుపు మంట రాకుండా ఉంటుంది బెల్లం వేసుకోవడం వల్ల. కొద్దిగా బెల్లం వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నాం. ఇదే విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ని మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా పేస్ట్ చేసేసుకున్నాం మిక్సీ పట్టుకొని. ఇప్పుడు దీనికి తిరువాత పెట్టుకుందాం. ముందుగా కాఫీ గ్లాస్తో 1.5 గ్లాస్ దాకా ఆయిల్ వేసాము. అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, మినప్పేడలు, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరింపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేస్తున్నాం, చిన్న టేబుల్ స్పూన్. ఇంగువ 1 టేబుల్ స్పూన్ ఇంగువ. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా ఈ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం అన్నీ పచ్చియే కదండి మిక్సీ పట్టుకున్నాము. ఈ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వేగింది అని మనకి ఎలా తెలుస్తుందంటే ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ దాకా ఆయిల్ పడిందండి. 5 to 10 minutes దీన్ని మనం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే పచ్చివాసన అనేది పోతుంది, ఆయిల్ కూడా పైకి తేలుతుంది. మేము ఆయిల్ అనేది ఎక్కువ వేయలేదండి, అందుకే ఆయిల్ అనేది మాకు తొందరగా పైకి తేలలేదు. చూసారు కదా, ఈ విధంగా వస్తే మన పచ్చడి రెడీ అయిపోయినట్లే. మన పండుమిరపకాయల పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.